వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించి జూలై 1న జరిగిన ఎస్జిటి ఎగ్జామ్, షిఫ్ట్ 2లో జరిగిన ఎస్జిటి ఎగ్జామ్కి సంబంధించి టోటల్ 160 బిట్స్ అనేవి ఎలా ఇచ్చారనేది ఈ వీడియోలో మనం చూద్దాం. టోటల్ 160 బిట్స్ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కనుక ఈ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసుంటే మీకు పేపర్ ఎలా వచ్చిందనేది, మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా కమెంట్ చేయండి. భూమిపై వృక్ష మరియు జంతువుల యొక్క సుసంపన్న మరియు అత్యంత ప్రమాదంలో ఉన్న రిజర్వాయర్లు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, జీవ వైవిధ్య హాట్స్పాట్లు. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ రాష్ట్ర విభజన రోజులలో భవానీ మందిర్ అనే పేరుతో పుస్తకాన్ని రచించిన వారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, అరవింద్ ఘోష్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద పేర్కొనబడిన వాటి నుండి సరైన జతను ఎన్నుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఫస్ట్ వన్ వచ్చేసి సి, సరోద్. ఉస్తాద్ అంజాద్ అలీ ఖాన్ అనేది సరోద్కి సంబంధించింది. నెక్స్ట్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అనేది షహనాయికి సంబంధించింది. జాకిర్ హుస్సేన్ దేనికి సంబంధించిన వారంటే తబలా. హరిప్రసాద్ చౌరాసియా అనేవారు ఫ్లూట్కి సంబంధించిన వారు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఈ ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉన్నది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, స్టీలు. నెక్స్ట్ క్వశ్చన్, ద టైగర్, ఎలిఫెంట్ అండ్ ద సెల్ ఫోన్ పుస్తక రచయిత. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, శశి థరూర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆటలు, పదాలకు సంబంధించి సరైన వాటిని జతపరచండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్మ్డ్ ఫోర్సెస్ వాటి స్థాపనకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఫస్ట్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనేది బి, 1939. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అనేది సి, 1992. కమాండో బెటాలియన్ ఫర్ రీసెల్యూట్ యాక్షన్ అనేది డి, 2008. నెక్స్ట్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ఏ, 1969. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ప్యారిస్ ఒలింపిక్స్ 2024కి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, ABCD. ఇవన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ క్వశ్చన్, T20లలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత బ్యాట్స్మెన్గా రికార్డుకి ఎక్కినది ఎవరు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, అభిషేక్ శర్మ. నెక్స్ట్ క్వశ్చన్, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్ విలువ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, 6.81 లక్షల కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రహ శకలాన్ని గుర్తించి దానికి పేరు పెట్టేందుకు నాసా నుంచి అవకాశం పొందిన భారతీయ విద్యార్థి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, దక్ష్ మాలిక్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం బ్రహ్మపుత్ర నదిపై అరుణాచల్ ప్రదేశ్లోని ఈ ప్రాంతంలో 325 TMC సామర్థ్యంతో రిజర్వాయర్ను నిర్మించనుంది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, పరాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్ర రవాణా శాఖ ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ల ప్రధాన ఉద్దేశం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్లను జారీ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రాష్ట్ర పురావస్తు శాఖ యాంటిక్విటీ ఆఫ్ ఐరన్ అనే పుస్తకాన్ని విడుదల చేసి ఇనుప యుగం తొలుత ఇక్కడే ప్రారంభమైనదని తెలిపింది. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, తమిళనాడు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు కింద 2024 సంవత్సరంలో సాహస బాలల అవార్డు పొందినది. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, సౌరవ్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. 2025 సంవత్సరానికి BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ అవార్డును మీరాబాయి చాను పొందిందనేది సరికాని వాక్యం.
ఇక్కడితో జీకే కంప్లీట్ అయింది. ఇప్పుడు పిఐఈలో ఎటువంటి బిట్స్ ఇచ్చారో చూద్దాం. మక్తబ్ అనేది మహమ్మదీయా ప్రాథమిక పాఠశాల, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, సెకండరీ విద్యా కమిషన్ 1952 to 53 అధ్యక్షులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ స్థాయిలో పాఠశాల నాయకత్వ విద్యా ప్రణాళికలను రూపొందించేది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, NUEPA. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతివాద పాఠ్య ప్రణాళికలో వీటికి ప్రాముఖ్యత ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, A, C అనేవి కరెక్ట్. వర్తమానానికి ప్రాధాన్యత ఉంటుంది, అలాగే విజ్ఞాన శాస్త్రాలకు. విద్యా హక్కు చట్టం 2009కి సంబంధించి ఆర్టికల్స్ మరియు వాటి శీర్షికల గురించి సరైన సమాధానం గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఆర్టికల్ 11 అనేది సి, పూర్వ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు గురించి. ఆర్టికల్ 12 అనేది డి, పాఠశాల బాధ్యతలు. ఆర్టికల్ 13 అనేది ఏ, క్యాపిటేషన్ ఫీజు లేని ప్రవేశ విధానం. ఆర్టికల్ 14 అనేది బి, ప్రవేశం కోసం వయసు ధృవీకరణ. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం NCPCR మొదటి చైర్పర్సన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, శ్రీమతి శాంతా సిన్హా. నెక్స్ట్ క్వశ్చన్, NEP 2020 ప్రతిపాదించిన నూతన విద్యా నిర్మాణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 5+3+3+4. నెక్స్ట్ క్వశ్చన్, దీనిని వాస్తవాల సిద్ధాంతం అని కూడా అంటారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఆది భౌతిక శాస్త్రం. ఇక్కడితో PIE కంప్లీట్ అయింది. నెక్స్ట్ సైకాలజీలో ఎటువంటి బిట్స్ ఇచ్చారో చూద్దాం. ధారణ వ్యవధి చాలా తక్కువగా ఉండే స్మృతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, సంవేదనా స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, భావోద్వేగ వికాసం ఈ క్రింది కారకాల మీద ఆధారపడి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, అభ్యసనం మరియు పరిపక్వత. అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, సహజ సామర్థ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, 12 సంవత్సరాల బాలుడు మరియు 10 సంవత్సరాల బాలిక మానసిక వయస్సు సమానం. బాలుని యొక్క IQ 100 అయితే బాలిక యొక్క IQ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 120. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, షెల్టన్ స్విట్జర్లాండ్ అనేది సరికాని జత. పిల్లవాడికి అభ్యసనం పట్ల ప్రేరణ కలిగించడానికి ముందుగా సంతృప్తి పరచవలసిన అవసరాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, శారీరక అవసరాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర సాంప్రదాయ స్థాయిలో వ్యక్తి నైతిక ప్రవర్తన దీని ద్వారా నియంత్రించబడుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, వ్యక్తిగత విలువలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారం పిల్లలు తోటివారితో మరియు పెద్దలతో జరిపే పరస్పర చర్యల ద్వారా అభ్యసిస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, వైగోట్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన నియమాల ఆధారంగా సరైన సమాధానం గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, సంసిద్ధత నియమం అనేది సి, దారండైక్. స్థిర నిష్పత్తి పునర్బలన నియమం అనేది బి, BF స్కిన్నర్. నెక్స్ట్ సామాన్యీకరణ నియమం అనేది డి, వాట్సన్. నెక్స్ట్ విచక్షణ నియమం అనేది ఏ, ఇవాన్ పావ్లవ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పిల్లవాడు వెలిగించిన కొవ్వొత్తిని పట్టుకోవడం వలన చేయి కాలుతుందని తెలుసుకున్నాడు. కార్ల్ రోజెస్ ప్రకారం ఇక్కడ జరిగిన అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, అనుభవాత్మక అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గణిత ఉపాధ్యాయుడు 5 లెక్కలను ఇంటి పనిగా ఇచ్చారు. మొదటి లెక్క కష్టమైనది. ఒక బాలుడు మొదటిగా దాన్ని చేయడానికి ప్రయత్నించాడు, కానీ సాధ్యం కాలేదు. తర్వాత మిగిలిన లెక్కలు సులభమైనవి అయినా వాటిని చేయడానికి ప్రయత్నించలేదు. కావున ఇది ఈ క్రింద అభ్యసన సూత్రం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఫలిత నియమం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ హార్మోన్ లోపం క్రెటినిజంకి కారణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, థైరాక్సిన్. నెక్స్ట్ క్వశ్చన్,
భాటియా ప్రజ్ఞా మాపని అనేది. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, వ్యక్తిగత మరియు నిష్పాదన పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సూత్రం దీనిని లెక్కించుటకు ఉపయోగిస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, వర్గీకృత దత్తాంశానికి మధ్యగతం. నెక్స్ట్ క్వశ్చన్, నోరు కామోద్దీపన కేంద్రంగా పనిచేసే మనోలైంగిక వికాస దశ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, మౌఖిక దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం నుంచి తొలగింపబడ్డానన్న వార్త వినగానే చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. ఇక్కడి రక్షక తంత్రం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, ప్రతిగమనం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సూర్యదేవర సంజీవ్ దేవ్ రచన కానిది. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, అక్షరయాత్ర. నెక్స్ట్ క్వశ్చన్, కవులకు వారి బిరుదులతో జతపరచండి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, సరస్వతీపుత్రకి సివి సుబ్బన్న. గాన కళా సింధు అనేది రాలపల్లి అనంతకృష్ణ శర్మ. కవితా విశారద అనేది గుర్రం జాషువా. గద్య తిక్కన్న అనేది కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ క్వశ్చన్, మిసిమి అర్థం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నూతన కాంతి. ఆప్షన్ 3, మిసిమి అంటే నూతన కాంతి. నెక్స్ట్ క్వశ్చన్, సాధు పదవర్తి, సన్నిత్ర చక్రవర్తి, రమ్యతర కీర్తి, శ్రీ కోడి రామమూర్తి అని కోడి రామమూర్తి గారిని ప్రశంసించిన కవి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, కాళ్ళకూరి నారాయణరావు. నెక్స్ట్ క్వశ్చన్, పద్యపాదాలకి సరైన క్రమాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, ఫస్ట్ ఈ, తర్వాత ఆ, రెండో ఆ, తర్వాత మొదటి ఆ, తర్వాత ఇంకా మిగిలింది ఈ, 4. సో ఈ, ఆ, ఈ. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, బొట్టె ఈ పదానికి వికృతి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, పుత్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, పదాలకున్న సహజార్థాన్ని మరుగుపరిచి విలక్షణమైన అర్థంలో ప్రయోగింపబడే పదాలు లేదా పదబంధాలు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, జాతీయాలు. నెక్స్ట్ క్వశ్చన్, నిట్టూర్పు ఈ పదానికి సరైన పద విభజన. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, నిడు ప్లస్ ఊర్పు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో భాగనానికి సంబంధించిన పదం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, ఆకృతి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి కొన్ని మాటలు ఇచ్చారు. అమ్మ వెరవకు మధులు అనే మాటలు ఇచ్చి ఈ మాటలు ఏ పాఠానికి సంబంధించినవి అని అడిగారు. కాబట్టి ఏ పాఠంలోనివి? ఆప్షన్ 1, త్రిజట సీతతో అన్నది. ఎవరెవరితో అన్నారు? త్రిజట సీతతో అన్నది. నెక్స్ట్ క్వశ్చన్, శ్రేయం పదానికి నానార్థాలు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, ధర్మం, మోక్షం. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రం, జలది పదాలకి సమానార్థక పదం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, అబ్ది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో చేకాను ప్రాసాలంకారానికి ఉదాహరణ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, నీటిలో పడిన తేలు తేలుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దీర్ఘదర్శి, మల్లెమాల సమాస పదాలు ఈ తత్పురుష సమాసాలకి చెందినవి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, ద్వితీయ, తృతీయ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సర్వనామానికి ద్వితీయ విభక్తి కలిపిన రూపం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, దానిని. నెక్స్ట్ క్వశ్చన్, గణతకు మూలం ప్రతిభా వాక్యంలోని దంత్యాలను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, తా, నా, లా. నెక్స్ట్ క్వశ్చన్, భాషలో ధ్వనులకు భిన్న భిన్నంగా కూర్చడం వలన అసంఖ్యాక పదాలు సృష్టించవచ్చు, ఆ పదాల ద్వారా అనంతమైన వాక్యాలు నిర్మించవచ్చు అనేది ఈ రకమైన భాషా లక్షణం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, ద్వివిధ నిర్మాణం. నెక్స్ట్ క్వశ్చన్, 1986 జాతీయ విద్యా విధానంలో భాగంగా గుణాత్మక విద్య సాధనకై కనీస అభ్యసన స్థాయిలను నిర్ణయించిన నిపుణుల సంఘం అధ్యక్షుడు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, ఆర్హెచ్ దవే. నెక్స్ట్ క్వశ్చన్, స్నేహబాల కార్డులు దీని భావనల ఆధారంగా రూపొందించబడినవి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, NCF 2005. నెక్స్ట్ క్వశ్చన్, పుస్తకం, పెన్సిలు, బలపం, జామపండు పై వాటిలో సంబంధం లేని అంశాన్ని వేరు చేయండి. ఈ ప్రశ్న ఈ రకానికి చెందింది. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, వర్గీకరణ ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్,
ఉపాధ్యాయులు పాఠ్యభాగ విశదీకరణలో లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. ఆ లక్ష్య సాధనకు సాధనాలే బోధనోపకరణాలు అన్నది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కొంపెల్లి ఆంజనేయ శాస్త్రి. నికష వల్ల లభించిన సామూహిక ప్రమాణాల ఆధారంగా విద్యార్థుల ప్రగతిని ఇతర విద్యార్థుల ప్రగతితో పోల్చి చూడడం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సూత్రాధారిత నికష. నెక్స్ట్ క్వశ్చన్ నిగమోప పద్ధతికి పేర్లు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అలాగే ఈ నిష్పత్తి పద్ధతి అలాగే సాంప్రదాయ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ పగలడం అనే పదాన్ని పలగడంగా ఉచ్చరించబడిన ఏర్పడే దోషం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 వర్ణ వ్యత్యయ దోషం. నెక్స్ట్ క్వశ్చన్ హీ విల్ గో టు ద పార్టీ టుమారో. చూస్ ద నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్ గివెన్ బిలో. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 హీ విల్ నాట్ గో టు ద పార్టీ టుమారో. Next question. Choose the sentence that transforms the statement they will attend the meeting into a question. Correct answer is option 2 will they attend the meeting. Next question. He looked happy. In the above sentence the adjective happy has. Correct answer is option 2 predictive use. Next question. Choose the expression that has a collective noun. Correct answer is option 3. Correct answer is option 3 a board of directors. Next question. I shared a flat with him when we were students. He dash always complain about my untidiness. Choose the option that fits the blank. Correct answer is option 4 was always complaining. Next question. This is my house. How long dash here. Choose the option that fits the blank. Correct answer is option 3 have you been living. Next question. No one wants to be dash his freedom of speech. Choose the option that fits the blank. Correct answer is option 3. Next question. We built a house beside the factory. In the above sentence beside means. Correct answer is option 2 next to. Next question. Choose the primary stress pattern for most 2-syllable nouns and adjectives in English. Correct answer is option 2 initial stress. Next question. Choose the syllabic division of the word discrimination. Correct answer is option 3. Next question. She paid me rupees 2000 dash month. Choose the article that fits the blank. Correct answer is option 1 A. Next question. It is time you dash. Choose the option that fits the blank. Correct answer is option 2 had a holiday. Next question. The poet who wrote the poem The Second Coming is. Correct answer is option 2. Correct answer is option 2 William Butler. Next question. The short story The Gift of the Maggie is authored by. Correct answer is option 1 Henry O. Henry. Next question. Identify the correct definition of note making. Correct answer is option 2 retaining documentation from various sources to summarization. Next question. Choose an important aspect of the revision process in writing an autobiography. Correct answer is option 3 continuously revising and refining. Next question. The affective domain does not constitute one of these objectives. Correct answer is option 1 thinking. Constructivist classroom focuses on. Correct answer is option 4 active engagement and reflection. Next question. FBP stands for. Correct answer is option 2 field based project. Next question. Communicative approach is the extension of. Correct answer is option 1 audiolingual method. The materials which are real can also be termed as. Correct answer is option 4 authentic material.
నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ రికమెండేషన్ ఆఫ్ ఎన్సిఎఫ్ 2005. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4. ఇంగ్లీష్ మీడియం ఈజ్ మేడ్ మ్యాండేటరీ. నెక్స్ట్ క్వశ్చన్, డీసజెస్టోఫీడియా ఈజ్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. NELT method. Next question, micro teaching is. Correct answer is option 4. A training technique. Correct answer is option 4. A training technique. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాన్లో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. 850,573,064. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యను 2/3 చే భాగిస్తే ఫలితం 8/3 వచ్చినది. ఆ సంఖ్య 16/9. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పెన్ను కొన్న వెల 120 రూపాయలు. దుకాణదారుడు ఆ పెన్నును 9% నష్టానికి అమ్మితే ఆ పెన్ను అమ్మకపు వెల. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. 109.20. నెక్స్ట్ క్వశ్చన్, అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగకట్టు పద్ధతిన 10,000 రూపాయల అప్పుపై సంవత్సరానికి 10% వడ్డీ రేటులో 1/2 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన మొత్తం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. 11,576.25. నెక్స్ట్ క్వశ్చన్, సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు సమానమైన అది ఒక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. దీర్ఘ చతురస్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఇవ్వబడిన పటంలో 4 బిందువులలో ప్రతిసారి 2 అక్షరాలను తీసుకుని సరళరేఖకు పేర్లు రాయడానికి సాధ్యమయ్యే విధానాల సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. 12. నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క అంతర కోణం 135 డిగ్రీలు అయిన ఆ బహుభుజి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. అష్టభుజి. నెక్స్ట్ క్వశ్చన్, పంచభుజాకార పట్టకమునకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. ముఖాలు 7, అంచులు 15, శీర్షాలు 10. నెక్స్ట్ క్వశ్చన్, a + b + c = 2p అయితే p - a² + p - b² + p - c² + p² విలువ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. a² + b² + c². నెక్స్ట్ క్వశ్చన్, చరణ్ వయసు కార్తిక్ వయసుకి రెట్టింపు. 10 సంవత్సరాల క్రితం అతని వయసు కార్తిక్ వయసుకి 3 రెట్లు. ప్రస్తుతం కార్తిక్ మరియు చరణ్ వయసుల సంవత్సరాలలో. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. 20, 40. నెక్స్ట్ క్వశ్చన్, 3600ను 2⁴ a × 3⁵ b × 5⁴c వ్యక్తపరిస్తే a⁴b⁴ c విలువ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. 256. నెక్స్ట్ క్వశ్చన్, రేఖీయ చిత్రమునకు సంబంధించి క్రింది వాన్లో సత్య ప్రవచనాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఏ సరైనది, బి సరైనది కాబట్టి 2 సత్యమే. ఏ మరియు బి 2 సత్యమే. కాల వ్యవధులకు అనుగుణంగా నిరంతరం మారుతున్న సమాచారాలను సూచించేది రేఖీయ చిత్రం. కరెక్టే. విభజింపబడని పూర్తి సరళరేఖ యొక్క చిత్రాన్ని రేఖీయ చిత్రం అంటారు. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, 1, 2, 1, 3, 4, 3, 2, 2, 3, 1, 4, 4 యొక్క బాహుళకం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4. వ్యవస్థితం కాదు, ఎందుకంటే అన్నీ కూడా ఈక్వల్గా రిపీట్ అయినాయి కాబట్టి దానికి బాహుళకం ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, 160 కిలోగ్రాములు 330 గ్రాముల నుండి 21 కిలోగ్రాములు 62 గ్రాములు తీయండి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. 139 కిలోగ్రాములు 268 గ్రాములు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రాంబస్ యొక్క కర్ణాల కొలతలు 16 సెంటీమీటర్లు మరియు 30 సెంటీమీటర్లు అయినా దాని చుట్టూ కొలత సెంటీమీటర్లలో. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. 68. నెక్స్ట్ క్వశ్చన్, 15 సెంటీమీటర్ల అంచుగల ఘనంలో 4.5 సెంటీమీటర్లు ఇంటూ 2.5 సెంటీమీటర్లు ఇంటూ 1.5 సెంటీమీటర్లు కొలతలు గల దీర్ఘగణాలు పట్టే సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. 200. నెక్స్ట్ క్వశ్చన్, గణితం
పరిమాణాల శాస్త్రము అని చెప్పిన వారు? కరెక్ట్ ఆన్సర్ అరిస్టాటిల్. 2. నెక్స్ట్ క్వశ్చన్, బ్రెస్లిచ్ వర్గీకరణ ప్రకారం గణిత విద్యా విలువలకు చెందినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, దృక్పథాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంట్రడక్టివ్ అర్థమెటికా పుస్తకం రాసిన వారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, నికోమస్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో భావావేశ రంగమునకు చెందని లక్ష్యం? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, సహజీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో బౌద్ధికపరమైన కృత్యం? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, విశ్లేషించడం. నెక్స్ట్ క్వశ్చన్, బోధనాభ్యసనలో సౌకర్యకర్తగా ఉపాధ్యాయుడు అనుమతించకూడని అంశం? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అభ్యాసకులలో వల్లె వేయడాన్ని ప్రోత్సహించుట. నెక్స్ట్ క్వశ్చన్, గణిత బోధనాభ్యసనకు ఉపయోగకరం కాని సాఫ్ట్వేర్? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, కెమ్రా. నెక్స్ట్ క్వశ్చన్, సమగ్ర భారత్వ పట్టిక బ్లూ ప్రింట్లో వ్యక్తం కానిది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, కఠిన స్థాయి భారత్వము. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణ మార్పులకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, B, C మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో జాతి లక్షణాలని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, A, B, C. ఈ 3 కూడా జాతి లక్షణాలకి సంబంధించినవే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, చేప మొప్పల ద్వారా శ్వాసక్రియ, మిడుత వాయునాళ శ్వాసక్రియ, వానపాము చర్మ శ్వాసక్రియ, తిమింగలం పపుస శ్వాసక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక సూత్రం యొక్క సరైన ప్రవాహ మార్గాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, బౌమన్స్ గుళిక, PCT, హెన్లీ సిక్యం, తర్వాత DCT. ఏకలింగ పుష్పాలు గల మొక్కల జతను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, మొక్కజొన్న, దోస. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కల్లో బ్యాక్టీరియా వ్యాధిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, సిట్రస్ కాంకర్. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని ప్రవచనాలను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అలాగే 3 ఈ 2 కూడా సరికాని ప్రవచనాలు. తెల్ల రక్త కణాలకి నిర్దిష్టమైన ఆకారం ఉండదు, కరెక్టే. ఏకకణ జీవులు ఒకే కణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఇది కూడా కరెక్ట్. కరెక్ట్ కానివి ఏంటంటే 2, 3. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని జతను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఫైరిడాక్సిన్, నాడీ అపసవ్యతలు. నెక్స్ట్ క్వశ్చన్, వలస పక్షులు V ఆకారంలో ఎగరడానికి కారణం? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, శక్తి నష్టాన్ని నివారించుటకు. నెక్స్ట్ క్వశ్చన్, అగ్గిపుల్ల తల భాగంలో ఉండేవి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, యాంటిమోని ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరైడ్ మరియు తెల్ల భాస్వరం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ద్రావణం తన గుండా విద్యుత్ను ప్రవహింపజేయదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, వంట నూనె. నెక్స్ట్ క్వశ్చన్, 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న 1 లీటర్ నీటిని 60 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న మరో లీటర్ నీటితో కలపబడినది. ఈ మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 20 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 60 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో తరగని సహజ వనరు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, సూర్యరశ్మి. నెక్స్ట్ క్వశ్చన్, నైలాన్ తయారీలో వాడే పదార్థాలను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, నేలబొగ్గు, నీరు, గాలి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ ప్రవాహాల లీకేజీ వల్ల విద్యుత్ షాకుల నుండి మనల్ని సంరక్షించుకోవడం కొరకు భవనాలలో ఇది ఏర్పాటు చేయబడుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఎర్తింగ్. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కల్లో అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించి సరైన జవాబు గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఫస్ట్ వన్ వచ్చేసి మొగ్గ తొడవడం అనేది ఈస్ట్, సెకండ్ కళ్ళు C, పొటాటో. నెక్స్ట్ ముక్కలగుట అనేది A, స్పైరోగైరా. సిద్ధ బీజాలు అనేది B, బ్రెడ్ మోల్ట్.
సైన్స్ బోధించడం అంటే విద్యార్థులను శాస్త్రీయ ప్రక్రియలో నిమగ్నం అయ్యేటట్టుగా చూడడమే అని తెలిపినది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గాగ్నే. నెక్స్ట్ క్వశ్చన్, పాఠాన్ని బోధించడానికి కావాల్సిన అదనపు సమాచారాన్ని పాఠ్యపథకంలోని ఈ సోపానంలో నమోదు చేయాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఉపాధ్యాయుల నోట్సు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా ప్రణాళిక 2005 ప్రకారం భౌతిక శాస్త్రం మరియు జీవశాస్త్రంలో ఇతివృత్తాల సంఖ్య వరుసగా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 5,4. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో భావవేశ రంగానికి చెందని అంశం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 స్వాభావీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రాలో చలనము అనే అంశం బోధించడానికి అనువైన బోధనా పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రయోగశాల పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్స్పైర్ అవార్డ్ స్కీము ప్రధాన లక్ష్యం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రతిభావంతులైన విద్యార్థులను విజ్ఞాన శాస్త్రాల అధ్యయనాల వైపుకు ఆకర్షించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు తన ప్రశ్నపత్రంలో బొమ్మల ద్వారా భావప్రసార నైపుణ్యం పరిశీలించదలిచి దానికి అనువుగా ప్రశ్నలు రూపొందించారు. దీని ద్వారా వ్యక్తమయ్యే ఉత్తమ పరీక్షా లక్షణం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సప్రమాణత. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో విద్యార్థి కేంద్రీకృత ఉపగమానికి చెందనిది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 చారిత్రక పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ చిట్ట చివరి తూర్పు రేఖాంశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వం సెకనుకు ఇన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 70. నెక్స్ట్ క్వశ్చన్, గ్రిడ్కి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ABC 3 కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, యుద్ధం తర్వాత ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ రాజ్యాల్లో రాజప్రతినిధులను నియమించింది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బాక్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1887లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, గీత రత్నావళి గ్రంథ రచయిత. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జయాప సేనాని. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త రకపు రాతి పనిముట్లను ఉపయోగించి మొదటి వ్యవసాయం చేసిన కాలం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కొత్త రాతి యుగం. నెక్స్ట్ క్వశ్చన్, శాసన మండలి నిర్మాణానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 A, C, D. ఈ 3 కూడా కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని జతను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సత్నామయుద్యమం హరిదాస్ ఠాకూర్ అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, నేపాల్ ప్రజలు వారి దేశానికి నూతన రాజ్యాంగాన్ని ఈ సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 2015. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో 1953 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం సభ్యుడిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 KM ఫణిక్కర్. నెక్స్ట్ క్వశ్చన్, భోపాల్లో గల యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఒక పురుగుల మందు ఫ్యాక్టరీ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఈ నగరంలో 2015 జూలై 27న డాక్టర్ అబ్దుల్ కలాం గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మరణించారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 షిల్లాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, 18వ శతాబ్దంలో ముల్ముల్ జమ్దాని నేత పద్ధతులకు ప్రసిద్ధిగాంచిన నగరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఢాకా. నెక్స్ట్ క్వశ్చన్, ఇది గురునానక్ యొక్క అత్యంత ప్రగతిశీల సామాజిక బోధనలకు సంబంధించింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కుల వ్యవస్థను నిరసించడం. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రగిరి కోటను నిర్మించిన వారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 విజయనగర సామ్రాజ్య ఆధీనంలోని యాదవ నాయకులు. నెక్స్ట్ క్వశ్చన్, తాను చూసిన సంఘటన గురించి కానీ తాను చేసిన పనిని గురించి కానీ తన సొంత మాటలో వివరించడం అనేది ఈ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 విషయ అవగాహన. ఈ సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ శాసనసభ ఆంగ్ల భాషకు బదులు బెంగాలీ భాషను అధికార భాషగా గుర్తించింది.
కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, 1961. నెక్స్ట్ క్వశ్చన్, సమానత్వం, సామాజిక న్యాయం, వ్యక్తి గౌరవం మొదలైన అంశాలను లింగ వివక్షత లేకుండా పాఠ్య ప్రణాళికలో పొందుపరచాలని సూచించింది. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్యపుస్తక రూపకల్పనకు మార్గదర్శక సూత్రం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, పిల్లలను పరీక్షలకు సన్నద్ధం చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, 1986 జాతీయ విద్యా విధానం సూచించిన జాతీయ మౌలిక అంశాలలో భాగం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, పఠ నైపుణ్యాలలో ప్రధానంగా ఈ అంశాలు ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, A, B, C. పటాలు గీయడం, పటాలు చదవడం, పటాలను గుర్తించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఇది సంశ్లేషణకు పురోగామి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, విశ్లేషణం. నెక్స్ట్ క్వశ్చన్, కృత్యానికి ఉండవలసిన లక్షణం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, బహుళ ప్రతిస్పందనలను అనుమతించరాదు అనేది కృత్యానికి ఉండవలసిన లక్షణం కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. ఎక్కడితో మనం 160 బిట్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.